చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు, ఎవరికి ఏం చేశాడు? ఇక్కడే ఉన్నాడు ఒక ఎదవ అడితే నేను వైసీపీ పార్టీ వాడు, నన్ను నువ్వు ఏం పీక్కుంటావా పీక్కుంటున్నాడు వాడు. ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉండాలి. నాకు ఇప్పుడు ఆయన కూడా అడిగేది ఏంటి, మీ ఇంట్లో లబ్ధి పొందుతుందని నాకు ఓటు వేయండి. అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు, ఎవరన్నా కావచ్చు అండి. మాకు ఒకటండి, మధ్యతరగతోడు కోరుకునేది ఒకటేనండి. వచ్చిన పథకాలంతా ఆడవాళ్ళ పేరు మీదే సిగ్గుపడిపోయినా. పవన్ కళ్యాణ్లో సత్తా లేదు. ఎందుకంటే సత్తా లేదు, ఒంటరిగా పోటీ చేస్తే 1-2 సీట్లు వచ్చినాయి. ఇంతకు ముందు కూడా చేయలేనంత ఇదిగా ఏదో తీసుకొచ్చి నేను ఉన్నాను అని చెప్పి చాలా బాగా డెవలప్మెంట్ చేశాడు. డబ్బులు ఈ చేతులు ఇస్తాను, ఈ చేతులు తీసుకున్నాను, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఎంతమంది కూడి వచ్చినా ఒక్కడేనండి, ఆయన ఎవరిని తీడుకోలేరు. ఆయన ఏదైనా డేరింగ్ డాషింగ్గా చేస్తారు. హైదరాబాద్ని మధు సింగపూర్ అంటున్నది. దేనివల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? నాదా చంద్రబాబు నాయుడు గారు. లిక్కర్ తాగే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ పర్పస్ బాగా డ్యామేజ్గా ఉంది. కానీ జగన్ నాకేమి ఇవ్వలేదు, కానీ అభిమానం ఎక్కువ నాకు. మీరు స్కూల్ని అభివృద్ధి చేశారు, డెవలప్ చేశారు, శుభ్రం చేశారు, దానికి ఒప్పుకుంటాం. చదువులు అక్కడ కనపడట్లేదండి. అక్కడ దాన్ని ఇస్తే ఖచ్చితంగా మేము అవ్వాతాతలకి పెన్షన్ ఇంటికి ఇచ్చేస్తున్నాడు, రైస్ ఇంటికి తెచ్చిస్తున్నాడు. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే జగన్ గారు చేశారు, జగన్ గారి వల్ల భరత్ గారు చేస్తారు అని అనుకుంటున్నారు తప్ప వాస్తవానికి అది కాదు. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడాను ఒడిదుడుకులతోని, భారంతోని, ఏంటి గవర్నమెంట్ ఎలా ఉంది, మన పరిస్థితి ఏంటి ఎలా ఉంది అన్న భయంతోని, లేకపోతే గొడవలతోని, అల్లర్లతోని ఉండకూడదండి. మళ్ళీ నెక్స్ట్ కానీ జగన్ గారు వచ్చాదనుకోండి 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోద్ది. 100% జగన్ వస్తాడు. 175 సీఎం జగన్. భర్త గారు కూడా కొన్ని వాళ్ళకు మరి లేని వాళ్ళకి కూడా కొన్ని మంచి పనులు చేశారండి. డెవలప్మెంట్ అంటూ ఏం జరిగిందండి? రాజమండ్రి కానీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? చంద్రబాబు నాయుడే రావాలండి. ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విజయవాడ ప్రతి జిల్లాలోనూ కూడా దండి మార్చి అనేది కట్టారు. అది ఎవరు పంపించారు? ఇది ఇప్పుడు ఆయనకైనా ఈయనకైనా ప్రజలు తీర్పిస్తారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు వేయగలం. జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి పథకాలు పెట్టినా కొన్ని ల్యాండ్ దాని గురించి విషయంలో కొంతమంది వేరే వ్యతిరేకత ఉంది. సార్, ఈ నియోజకవర్గంలో ఒక పక్క ఆదిరెడ్డి వాసు గారుని, ఒక పక్క మార్గాని భర్త గారు నిలబడుతున్నారు. అవునండి. ఈ ఇద్దరులో ఎమ్మెల్యే అభ్యర్థిగా గెలిచేది ఎవరు? ఆదిరెడ్డి అప్పారావు వాసుగలితో బాగుంటుందండి. ఆదిరెడ్డి అప్పారావు వాసుగలితో బాగుంటుంది. అవును, మా ఐడియాకి. ఎందుకని? ఎందుకంటే ఏమున్నది, ఏ గొడవలు వచ్చినా ఎక్కడికి వెళ్ళినా ఎవరు సమాధానం చెప్పట్లేదు, తిరగబడిపోతున్నారు. దిక్కున్న చోట్ల చెప్పుకోమంట, దేనికి ఎక్కడికి వెళ్ళి చెప్పుకోవాలి మనం? వాళ్ళందరూ ఇక్కడే ఉన్నాడు ఒక ఎదవ అడితే నేను వైసీపీ పార్టీ వాడు, నన్ను నువ్వు ఏం పీక్కుంటావా పీక్కుంటున్నాడు వాడు. అసలు 44 బ్లాక్లో ఉంటున్నాడు వాడు, 44 బ్లాక్లో ఉంటున్నాడు. నేను వైసీపీ కార్యకర్త, నన్ను ఏం పీకుతా ఉన్నాడు. ఆడవాళ్ళతోటి గొడవ పడ్డాడు, 20 మంది ఆడవాళ్ళు కలిపి కొట్టారు వాడిని. మళ్ళీ మీ ఇంటికాడ గొడవ అయితే మీ ఇంటికాడికి వచ్చి 10,000 నేను సెటిల్మెంట్ చేస్తాడు. వీడియో రాజకీయ నాయకుడు వాడు. అడితే నేను వైఎస్ఆర్ పార్టీ వాడు అంటున్నాడు వాడు. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూసుకుంటే ముఖ్యమంత్రిగా ఎవరు వస్తారు? జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? ఆయన రావాలి, చంద్రబాబు నాయుడే రావాలి. అంటే వాళ్ళ ప్రభుత్వాల్లో ఇప్పుడు వీళ్ళ ప్రభుత్వాలు ఎంతో తేడా ఉన్నది. వీళ్ళ ప్రభుత్వాలు ఏమున్నది, అడిగితే గొడవలే కనబడుతున్నది. అప్పుడు కూడా గొడవ అవుతున్నాయి. వెళ్ళండి మీరు అక్కడికి, ఇదిగో అక్కడికి వెళ్ళండి. ఇప్పుడు 44 బ్లాక్లో ఆడు వైసీపీ పార్టీ వాడు అంటే గొడవ పెడుతున్నా చూడండి. ఇప్పుడు కూడా అదిగా గొడవ జరుగుతూనే ఉన్నది అక్కడ. తెలుగుదేశం పార్టీ వస్తే బెస్ట్ బాగుంటుంది. అంతే, అభివృద్ధి జరుగుతుంది అనుకుంటారా? జరుగుతుంది. నా ఐడియాకు పర్వాలేదు, ఇంతకంటే ఇంత ఘోరం ఉండదు కానీ పర్వాలేదు మాకు. మన ఊరేగింపుకి తీసుకెళ్లారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీకు సంపూర్ణ పథకాలు ఏం రాలేదా? అసలు ఏమి లేవు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఏమంటారు అసలు, నీ పేరు మీద ఏమున్నది, నీ పేరు మీద ఏమంటే మాట్లాడన్నారు. వచ్చిన పథకాలంతా ఆడవాళ్ళ పేరు మీదే సిగ్గుపడిపోయినా. నా పేరు మీద ఏమి లేవండి అని అంటే, గ్యాస్ ఉన్నది నా పేరు మీద ఉన్నాను, వెళ్ళి గ్యాస్ బుక్ ఎట్లా పోన్నారు. నీ పేరు మీద ఏమి లేనిటప్పటికి నువ్వు ఎందుకు వచ్చావు అంటే, ఇంటి పట్టకైతే ఆడవాళ్ళ పేరు మీద అంటే అంటే మగవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళేనా, మంచి వాళ్ళు ఎవరు ఉండరా? అలాగ ఉన్నది. ఇప్పుడు బాగుంటుంది నిజంగా. మనం అడిగిన దానికి సమాధానం కూడా చెప్తారు వాళ్ళు. అంతెందుకు 4 రోజులు అవ్వలేదు, ఇదిగో ఫోన్ బ్లేడ్ బాబు జోలికి ఆఫ్ చేసి ఫోన్ ఎట్టుకెళ్ళిపోయారు. వారం రోజులు ఏడుచాను బాధపడి. అంటే ఖరీదైన ఫోన్ కాదు, 600 రూపాయల ఫోను. బ్లేడ్ బాబు జిల్లా నరకం చూశాను.
ఇంటికాడ ఆడవాళ్ళతో మాట్లాడుతున్నాను, చీ అనిపించుకున్నాను. పార్టీ వాళ్ళతో కూడా చీ అనిపించుకున్నాను. మళ్ళీ అప్పటికి వెళ్ళి సెకండ్ హ్యాండ్ ఫోన్ 250 రూపాయలు కొన్నాను. చెప్పు, 250 రూపాయలకి ఎట్టి ఫోన్ పోగొట్టుకుని 250 రూపాయలకి ఫోన్ కొని 100 రూపాయలకి సిమ్ వేయించి 180 రూపాయలకి బ్యాలెన్స్ కట్టా 3 రూపాయలు జోడుకుని 7 రూపాయలు మేకలు కొట్టుకున్నాం మేము. అలాగ ఉన్నది. తెల్లజాములు లేచేయాలంటే భయం వచ్చేస్తున్నది. అదేంటి వాళ్ళ ప్రభుత్వంలో అలా కనపడలేదు, అలా భయపడలేదు, అంత బాధపడలేదు మేము. మళ్ళీ చంద్రబాబు రావాలండి. నిజంగా ఇంత ఘోరంగా కూడా ఉంటుంది నేను కదా. చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడే రావాలండి. ఎందుకు ఆయన మంచి చేస్తారు? ఆయన మంచి చేస్తాడు. జగన్మోహన్ రెడ్డి గారితో ఎలా ఉంది? ఎందుకు డబ్బులు ఈ చేతులు ఇస్తాను, ఈ చేతులు తీసుకున్నాను. అన్ని రేట్లు పెరిగిపోయినాయి, ఏమీ లేదు, ఆఖరికి మిగలలేదు. మరి ఇక్కడ ఎమ్మెల్యేగా ఎవరు గెలిచే అవకాశం ఉంది? ఆదిరెడ్డి వాసు గారా, మార్గన్ భర్త గారా? వాసు గారు వస్తారా, ఆదిరెడ్డి వాసు గారు వస్తారా, మార్గన్ భర్త గారా? ఆయన మాత్రం తెలుగుదేశం రావాలి. నా పేరు గణేష్ అండి. రాజమండ్రి. రాజమండ్రి అండి. ఇక్కడ ఒక పక్క ఆదిరెడ్డి వాసు గారు, ఒక పక్కన మార్గన్ భర్త గారు నిలబడుతున్నారు. ఎవరు గెలిచే అవకాశం ఉంది? చంద్రబాబు బాగా ఎమ్మెల్యేగా. ఎమ్మెల్యే అయితే ఈ బుచ్చి చౌదరి గెలిచే అవకాశం. అది గ్రామీణం. ఇక్కడ సిటీ అయితే ఆదిరెడ్డి వాసు ఆయన వచ్చే అవకాశం. ఇప్పుడు పైన ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు వస్తారు. ఎందుకంటే కొన్ని చోట్ల పనులు లేక ఉన్నారు. పనులు లేక, పని పోట్లు లేక, లోన్ లేక, ఒక ఇసుక ఉంటేమో ఇసుక ఉంటుందేమో లోన్లు ఇవ్వట్లేదు, ఇసుక లేకపోయేమో లోన్లు ఇస్తున్నారు. మజ్జిగ తరంగా బట్టిన వాళ్ళేమో ఇలా ఉంటున్నారు. ఏ రోజు ఆ రోజు వెళ్ళిపోతేమో మజ్జిగ గడదు, మద్దతే కదా. సో ఆయన వస్తే మీకు అనుకూలంగా పనులు మీ పని చేసుకునే వాళ్ళకి అనుకూలంగా బాగుంటుందని అర్థం. ఆయన రావాలనుకుంటున్నారు. ఇప్పుడు ఈ జరిగే ఎలక్షన్స్ లో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉందంటారు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇద్దరు మంచి వ్యక్తులే, వాళ్ళు చేసి ఉన్నారు, ఇతను కొత్తగా ఈయన చేస్తున్నాడు. అది వ్యక్తుల మీద కాదు, ఇప్పుడు జగన్ గారి పరిపాలన విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది వ్యక్తులు పెట్టి ఓట్లు వేయించాం. తర్వాత ఆయన కొన్ని నిర్ణయాలు ఉన్నాయి కదా జగన్మోహన్ రెడ్డి గారు, అది కొంతమందికి ఇష్టం లేకపోతే ఓటు వేరేగా పడవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు గెలిచే అవకాశం? అది ఆయన 90% కాదు, 50-50 చాయిస్లో జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని మంచి పథకాలు పెట్టినా, కొన్ని ల్యాండ్ దాని గురించి విషయంలో కొంతమంది వేరే వ్యతిరేకత ఉంది. ఆ ప్రాపర్టీ విషయంలో, ప్రాపర్టీ విషయంలో, యాక్టివ్ విషయంలో రేపు అమ్ముకోవాలంటే చిన్న తరగతి వాడు కూడా ఇబ్బంది పడే వ్యక్తిత్వం. చిన్న తరగతి అంటే ఒక చిన్న ఇల్లు ఉన్నవాడు ఉన్నవాడు కొండు డాక్యుమెంటేషను రాదు కాబట్టి, అది ఆడికి చేతిలో ఉండదు కాబట్టి అది ఒక మెయిన్ విషయం అయిపోయింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి. చెప్పి కొన్ని ఉన్నాయి. అది ఐటీ సెక్టర్ లేదు ఇక్కడ, ఉద్యోగాల కుర్రోళ్ళు ఎంత నిరుద్యోగులు. హైదరాబాద్లో ఉంది, ఇక్కడి నుంచి జనాలు అందరూ హైదరాబాద్లో ఉద్యోగాలు చేసుకోవాల్సి వస్తుంది, బెంగళూరులో చేసుకోవాల్సి వస్తుంది. అది డెవలప్మెంట్ చేయలేదు, డబ్బులు అయితే ఇస్తున్నారు. అది ఈ వ్యవస్థ మారాలని చెప్పేసి వీళ్ళు కూటమి ద్వారా వస్తున్నారు. కూటమి సంగతి అది లిక్కర్ పాలసీ ఒకటి, లిక్కర్ తాగే వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడి హాస్పిటల్ పర్పస్ బాగా డ్యామేజ్గా ఉంది, తెలియట్లేదు. ఆ డబ్బులన్నీ కరప్షన్ అయిపోతాయి. లిక్కర్ తాగుతున్నారు, ఉన్నవాళ్ళు అంటే కాస్ట్లీ తాగుతారు, లేని వాళ్ళేమో అది ఆ డబ్బు అంతా ఖర్చు పెట్టి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఇబ్బందులు ఉన్నాయి. వచ్చే అవకాశం తక్కువ ఉన్నాయి. తెలుగుదేశం రావచ్చు. అది ఇదే తెలుగుదేశం, ఇవన్నీ అర్థం చేసుకుంటే ఓటింగ్ ఫర్ తెలుగుదేశం. అమ్మ, ఇక్కడ మార్గన్ భర్త గారు ఎమ్మెల్యేగా, ఒక పక్కేమో ఆదిరెడ్డి వాసు గారు నిలబడుతున్నారు. ఇద్దరిలో ఎవరు ఎమ్మెల్యేగా గెలిచే అవకాశం ఉంది? అది దేవుని చిత్తం అని మనం ఏం చెప్పలేమండి. ఎవరు గెలుస్తారో ఎవరు చేస్తారని మనం ఎవరిని కూడా చెప్పలేము. ఒక పక్క రాష్ట్ర పరంగా చూసుకుంటే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి గారు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నిలబడ్డారు. ఇద్దరు ఎవరు వచ్చే అవకాశం ఉందండి? జగన్ వచ్చేలాగా ఉందండి.
ఊరంతా చూసినా జగన్ వచ్చేలాగా ఉంది. ఎందుకని? ఎందుకంటే అంటే కొన్ని మంచి పనులు చేశారు, కొన్ని చెడ్డ పనులు చేశారండి. అదండి మంచి ఏంటంటే ఇల్లు ఇస్తున్నానని పట్టాలు ఇచ్చారండి, అవి ఏమో ఆఫ్ చేసేసారండి. ఒకటి మొట్టమొదల కాంచి పింఛని అక్కడికి వెళ్ళి తీసుకునే వాళ్ళు అండి, ఏను ముద్దలు వేసి ఇప్పుడు తంబి అన్నారండి. అప్పుడు ఈయన దిగిన కానించి మన 2 నెలలు బట్టి నుంచి ఇది 2వ నెల అండి. పింఛనీలు ఇవ్వటానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందండి. ఇప్పుడు ముసలు ఉన్నారు, మొక్కలు ఉంటారండి, మరి వాళ్ళు అక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళాలంటే ఎలా వెళ్తారండి? ఈ ఎండలు ఎలా ఉన్నాయండి? బ్యాంకు బుక్ ఉంటేనే కానీ డబ్బులు ఎవరంట, మరి బ్యాంక్ బుక్ ఉన్న వాళ్ళు ఉంటారండి, లేని వాళ్ళు ఉంటారండి, మరి అవన్నీ ఎలా వస్తాయండి? కొంతమంది కుటుంబంలో బ్యాంకే కుటుంబం ఉంటుందండి, ఆ రోజు తెచ్చుకొని ఆ రోజు తిన్న వాళ్ళు ఉంటారు, ఇంకా అందులో బ్యాంక్ బుక్ ఎలా చేయించుకుంటారండి? అదండి. మరి ఇప్పుడు సంక్షేమ పథకాలు మీ వరకు ఏమైనా అందాయా? మాకండి మా పిల్లలకి ఇద్దరికి ఆరోగ్యశ్రీ మీద చేశారండి. ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేశారండి. మా మనవరాలకి 24 గంటల ఆపరేషన్ చేయించారండి. మా అమ్మాయికి ఏమో మూలవ్యాధి ఆపరేషన్ చేయించారండి. మంచిగా జరిగిందండి. మీరు ఇదివరకు గత ప్రభుత్వాలు కూడా చూసుంటారు కదా? చూసామండి. రాజశేఖర్ గారు ఆవు దూడ కూడా చూసానండి. దాంట్లో ఈయన బాగానే చేశారంటారా? ఇప్పుడు మట్టుకు మరి సమయానికి డబ్బు లేనప్పుడు గుబుకున్న హాస్పిటల్కి వెళ్తే ప్రాణం కాపాడాడండి, అది కరెక్ట్ అండి. మరి అన్నీ బాగానే చేశారు. భర్త గారు కూడా కొన్ని వాళ్ళకు మరి లేని వాళ్ళకి కూడా కొన్ని మంచి పనులు చేశారండి. మరి ఉన్న వాళ్ళకి మాత్రం కొన్ని చేయలేదని కొంతమంది చేశారండి. అదండి. మళ్ళీ వీళ్ళిద్దరిలో జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా వస్తారు. ఆయన చిత్తమని దేవుని చిత్తమని అంతే. బాగుందండి మీ అభిప్రాయం? వస్తే బాగానే ఉంటుందండి. వస్తే ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మళ్ళీ చేయొచ్చండి. ఒకటి రేట్లు పెరిగిపోయాయి అంతే అండి. కాయగూరల రేట్లు, బియ్యం రేట్లు, నూనె రేట్లు, ఇవన్నీ రేట్లు పెరిగిపోయాయి. ఇప్పుడు ఇంటి అందరూ కష్టపడతాను కానీ ఒక పూట భోజనం రావట్లేదు ఈ రేట్ల మీద. అదే ఒకప్పుడు రేట్లు తక్కువగా ఉండేది కాబట్టి మగవాడు వెళ్ళి కష్టపడితే ఆడవాళ్ళు ఇంటికాడ కూకొని తినేవాళ్ళు. ఇప్పుడు మగ కూడా కష్టపడడం వస్తుంది. అదండి, ఇంకా అంతకంటే ఏం లేదండి. ఎవరు ఎమ్మెల్యే అభ్యర్థికి గెలిచే అవకాశం ఉందంటారు? ఎమ్మెల్యే ఆదిరెడ్డి అప్పర వాసి గారు రారు. మార్కెట్ భర్త అయితే 100% వస్తాడు. ఎందుకంటే జగన్ చేసిన పద్ధతులు బాగున్నాయి కాబట్టి. అమ్మఒడి ఇస్తాడు, ఆస్త్రవాస ఇస్తున్నాడు, అవ్వాతాతలకి పెన్షన్ ఇంటికి ఇచ్చిస్తున్నాడు, రైస్ ఇంటికి తెచ్చిస్తున్నాడు. అంతకంటే చేసాడు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు సీఎంగా చేశాడు. ఎవరికి ఏం చేశాడు? అసలు ఎవరికి ఏం చేశాడు? ఒకళ్ళు ఇల్లు ఇచ్చాడా? ఏం లేదు. నాకు వచ్చింది కార్డు ఇచ్చాడు పేరుకి, కానీ ఇల్లు లేదు, గాడి గుడ్డి డబ్బులు తెప్పాడు, ఏం లేదు. కానీ జగన్ నాకేమి ఇవ్వలేదు, కానీ అభిమానం ఎక్కువ నాకు. ఎందుకంటే ఆయన చేసిన పద్ధతులు బాగున్నాయి. మీరేమైనా సంక్షేమ పథకాలు లబ్ధి పొందారు? నాకు ఏమీ లేదు. జగన్ ద్వారాగా నేనేమీ సంక్షేమ ఏమీ తీసుకోలేదు, నాకు ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ అభిమానం ఎక్కువ. ఇవ్వకపోయినా సరే నాకు అభిమానం ఎక్కువ జగన్ అంటే. ఎందుకంటే నాకు కాకపోయినా పక్క వాళ్ళకి ఇస్తున్నాడు. ముసలికి ఇంటికి వచ్చి పెన్షన్ ఇస్తున్నాడు. ఇంకా అంతకంటే ఎవరు వినాలేదు? పెన్షన్కి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి తాలూకా ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళి గంటల కొద్ది రోజుల కొద్ది నిల్చొని ఇవ్వాలనుకుంటే ఇచ్చేవాళ్ళు, లేదంటే లేదు రేపు రండి అమ్మా, ఎల్లుండి రండి అమ్మా అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు కదా, తెల్ల 5 గంటలకి తలుపు కొట్టి మరి ఇస్తున్నారు. అంతకంటే చేసేది ఎవరు? 100% జగన్ వస్తాడు. 175 సీఎం జగన్. మరి ఇప్పుడు కూటమితో వీళ్ళు కూడా పోటీకి సై అంటున్నారు. ఒక పక్క జనసేన పార్టీ నుంచి, ఒక పక్క టీడీపీ, ఒక పక్క బీజేపీ, ముగ్గురు కలిసి పోటీ చేస్తారు. చంద్రబాబు 1% కూడా ప్రభావితం జరగదు. అదే పవన్ కళ్యాణ్ దేనికి సత్తా లేదు. పవన్ కళ్యాణ్లో సత్తా లేదు. ఎందుకంటే సత్తా లేదు, ఒంటరిగా పోటీ చేస్తే 1-2 సీట్లు వచ్చాను. వీళ్ళిద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? భరత్కి ఉంది అన్న. ఎందుకంటే రాజమండ్రిలో మంచి డెవలప్మెంట్ చేశాడు, చాలా బాగాను. ఇంత ముందు కూడా చేయలేనంత ఇదిగా ఏదో తీసుకొచ్చి నేను ఉన్నాను అని చెప్పి చాలా బాగా డెవలప్మెంట్ చేశాడు. ఇప్పుడు పైన స్టేట్ పరంగా చంద్రబాబు నాయుడు గారు వస్తారా, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారా ముఖ్యమంత్రి? ఎవరు గెలుస్తుంది అన్నది మనం చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు దెబ్బగా ఉంది. వస్తే జగన్ గారు రావచ్చు, లేదంటే వీళ్ళు ముగ్గురు కలిసి నిలబడ్డారు కనుక వాళ్ళ పార్టీ రావచ్చు. జగన్ గారు వచ్చే అవకాశం ఉందే అనుకుంటున్నాం. మరి ఏదో డబ్బులు అయ్యి ఇచ్చాడు కదా లేబర్ ఓట్లు ఓకే, అది పరిస్థితి. ఇద్దరిలో గెలిచే అవకాశం ఎవరికి ఉందంటారు? భర్త గారు గెలుస్తారండి. భర్త గారు ఎందుకనండి? ఎందుకంటే కార్యక్రమంలో చాలా చేశారు కదా.
ఇప్పుడు రాజమండ్రిలో చాలా మట్టుకు ఆయన అభివృద్ధి చేశాడు. పార్కులని, రోడ్లని చాలా మట్టుకు ఆయన ఇదివరకు తెలుగుదేశం ఉండే కానీ ఎవరు చేయలేవారు. ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా ఎవరైనా ఇప్పుడు ఎవరికైనా నిధులు వస్తాయి, నిధులు వచ్చేవారు ఎవరు చేయలేకపోయారు. కానీ ఈయన ఎమ్మెల్యే కాకపోయినా ఎంపీ అయినా నిధుల ప్రకారంగా అన్ని బాగా చేస్తున్నారు. భరత్ గారు వచ్చే అవకాశం. భరత్ గారు వస్తారు. అలాగే ఇప్పుడు పైన చూసుకుంటే రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా లేకపోతే చంద్రబాబు నాయుడు గారు వస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. ఎందుకంటే మరి ఆయన పేదలకు చేసిన అమ్మఒడి కానీ, చేయూత కానీ అనేకమైన కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి ఆయన వస్తారు. సంక్షేమ పథకాలు ఎంతవరకు జనాల్లో వెళ్ళాయి అనుకుంటున్నారు ప్రజల్లో? ప్రతి ఒక్కరికి వెళ్ళి పార్టీ అని, కులం అని, ఏది మతం అని చూడకుండా అందరికీ సమానంగా పంచారు. ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకాలు వెళ్ళాయి. కానీ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి మనస్సాక్షి ఉండాలి. ఓకే, తీసుకున్న ప్రతి ఒక్కరికి మనస్సాక్షి ఉండాలి. నాకు ఇప్పుడు ఆయన కూడా అడిగేది ఏంటి, మీ ఇంట్లో లబ్ధి పొందుతుంది అని నాకు ఓటు వేయండి ఆయన అడుగుతున్నారు. అంత పబ్లిక్ వీళ్ళు అడగలేకపోతున్నారు కదా. అడుగుతున్నారా? ఒక పక్క వీళ్ళు కూడాను చంద్రబాబు నాయుడు గారును, ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క బీజేపీ పార్టీ కూటమిగా వస్తుంది. ఈయన మీద ఏమైనా ప్రభావితం కలిగించే అవకాశం ఉందా? ఎంతమంది కూడి వచ్చినా ఒక్కడేనండి, ఆయన ఎవరిని తీట్టుకోలేరు. ఆయన ఏదైనా డేరింగ్గా డాషింగ్గా చేస్తారు, అంతేగాని ఏది ఏరు. ఎప్పుడు భయపడిపోడు, ఆయన ఎప్పుడు డేర్గా చేస్తాడు. ఆయన డెఫినెట్గా సీఎం, మళ్ళీ ఆయనే సీఎం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు జైలుకి వెళ్ళి కొన్ని ఆరోపణలు ఎదుర్కొని బయటకు వచ్చి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా కొన్ని ఆరోపణల మధ్య జైలుకి వెళ్ళినటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరి మధ్య గల తేడా ఏంటి? అది ఆయన గెలిచినట్టుగా ఈయన మళ్ళీ గెలిచే అవకాశం ఏమన్నా ఉందా? ఈయన జైలుకి వెళ్ళారంటే ఆధారాలు చూపించారు కదండి. ఇప్పుడు ఆయన జైలుకి వెళ్ళారు, ఎన్ని ఛార్జ్షీట్లు వేసారు, ఎన్ని ఛార్జ్షీట్లు చూపించారు? 35 ఛార్జ్షీట్లు వేసి 16 ఛార్జ్షీట్లు చూపించారు. అవి కూడా పూర్తిగా ఏది నమ్మకంగా చూపించలేకపోయారు కదా, ఏది క్లియర్గా చేయలేకపోయారు. మరి ఈయన వెళ్ళినప్పుడు అన్నీ చూపించారు కదా. ఇప్పుడు ఏదైనా ప్రజలు తీర్పిస్తారు. ఇప్పుడు ఆయనకైనా ఈయనకైనా ప్రజలు తీర్పిస్తారు. ఈయన చేసిన బోల్డ్ సంక్షేమ సమస్యలు బోల్డ్ చేసాడు, ప్రజల్లో ఉంది, ప్రజలు చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ జగన్మోహన్ కంపల్సరీ జగన్మోహన్ రెడ్డి ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు నిలబడుతుంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరు గెలిచే అవకాశం ఉందండి? ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ముఖ్యమంత్రి అభ్యర్థిగా చంద్రబాబు నాయుడు గారు వస్తేనే, ఆయన గవర్నమెంట్ ఫామ్ చేస్తేనే ప్రస్తుతానికి రాష్ట్రాన్ని ఒక అడుగు ముందుకు వేయగలం. మళ్ళీ నెక్స్ట్ కానీ జగన్ గారు వచ్చేదనుకోండి 100 అడుగులు వెనక్కి వెళ్ళిపోద్ది. డెవలప్మెంట్ అంటూ ఏం జరిగిందండి? రాజమండ్రి కానీ ఆంధ్ర రాష్ట్రం ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? ఈ రోజున మధు సింగపూర్ అని ఏ ఊరిన పిలుస్తున్నది ఈ రోజున? హైదరాబాద్ని మధు సింగపూర్ అంటున్నదండి. దేనివల్ల హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది ఎవరు? నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు మన అమరావతి రాజధాని పూర్తి అయిపోవలసింది ఎటు కాకుండా దాన్ని ఈ రోజున ఎందుకు పనికిరాని విధంగా తీర్చిదిద్దారు జగన్ గారు. ఏమండి, పోలవరం ప్రాజెక్ట్ అయిపోతుంది ఇదిగో ఇప్పుడు అయిపోతుంది, నెలలో అయిపోద్ది, 3 నెలలు అయిపోద్ది అని చెప్పుకొచ్చారు. ఎక్కడైందండి? చంద్రబాబు నాయుడు గారు చేసిన పనులు ఎక్కడ పడితే అక్కడ అలాగే ఆగిపోయి ఉన్నాయి. అక్కడ దాకా ఎందుకు సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ కలిపి హౌసెస్ కట్టారు కదా, వాటి పేదేంటి? అపార్ట్మెంట్స్, బాంబే టికో గృహాలు, అవి ఎందుకు ఆపేసుకున్నది? అది మాకులాంటి నిరుపేదలకు ఇస్తే ఇంటద్దులు కట్టుకోవడానికి మెయింటెనెన్స్ ఏం తగ్గుతాయి కదా. చివరి నిమిషంలో 4 రోజుల ముందు ఇవ్వడం ఆపేసేది. అవన్నీ వేస్ట్ పరంగా ఉండిపోయినాయి కదా ఇల్లులు. ఇప్పుడు రాజమండ్రిలో ఎలుగుబందులో ఇచ్చారు స్థలాలు, కొంతమంది పట్టాలు ఇచ్చారు, కొంతమంది స్థలాలు ఇచ్చారన్నారు. రాజమండ్రికి ఇంచుమించి 20 కిలోమీటర్ల లోపలికి ఉన్నది అది. అక్కడ చూస్తే జనసంద్రత లేదు, కరెంటు సదుపాయం లేదు, నీటి సదుపాయం లేదు. ఎవరి కోసం అండి వెళ్ళేవి? ఇచ్చినవి కూడా వాళ్ళ రాజకీయ నాయకులు కొనుగోలు చేసి వాళ్ళ లబ్ధి కోసము, వాళ్ళ పర్సంటేజీల కోసము డబ్బు వెనకేసుకున్నారు తప్ప మమ్మల్ని ఏమీ డెవలప్మెంట్ చేసింది ఏమీ లేదు. ఈరోజు లెక్కల వల్ల రాష్ట్రంలో ఎనలేని ఆదాయం వచ్చేస్తుంది స్టేట్ గవర్నమెంట్కి. ఆదాయం వల్ల ఏదైనా ఉపయోగం ఉన్నదండి? అది వాళ్ళ ఆదాయం దాచుకుంటున్నారు. వాళ్ళ సొంత లిక్కర్ షాపులు, సొంత లిక్కర్ ఫ్యాక్టరీల ద్వారా చీప్ లిక్కర్లు ఎందుకు పనికిరాని చెత్త మందు అమ్మి ఈ రోజున ప్రజల యొక్క ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నది.
డెవలప్మెంట్ జరిగింది అంటున్నారు. ఫ్లైఓవర్ భర్త గారి ఆయంలో జరిగిందని. వాస్తవానికి మీకు తెలియని విషయం ఏంటంటే మాగంటి మురళీమోహన్ గారు ఎంపీగా ఉన్న సమయంలోనే ఆ ఫైల్ ముందుకు నడిచింది. చివరి నిమిషంలో సంతకాలు జరిగే సమయంలోనే ఏమైందంటే ముందుగా మన మధ్యంతర ఎన్నికలు రావడం వల్ల ఆ ఫైల్ ముందుకు జరగలేదు. అది ఎవరినైనా అడగండి, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. అయినా ఫ్లైఓవర్ అన్నది స్టేట్ గవర్నమెంట్ సంబంధించినటువంటి సమస్య కాదు, సెంట్రల్ గవర్నమెంట్ నుండి వస్తాయి మనకి. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నిధులు. నెక్స్ట్ వచ్చి మన గవర్నమెంట్ కాలేజీలు కట్టారు, గవర్నమెంట్ కళాశాలలు కట్టామని చెప్పి చెబుతున్నారు రాజమండ్రి. అది కూడా సెంట్రల్ నుండి వచ్చిందేనండి. చాలా మంది అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి ఏంటంటే జగన్ గారు చేశారు, జగన్ గారి వల్ల భరత్ గారు చేస్తారు అని అనుకుంటున్నారు తప్ప వాస్తవానికి అది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ నుండి నిధులు తీసుకొచ్చి 100% నిధులు తీసుకొస్తే అందులో 20% ఖర్చులు చేసి మేము అంత డెవలప్మెంట్ చేసామని చెప్పి చెప్పుకుంటున్నారు తప్ప ఈ దండి మార్చి అనగా నెక్స్ట్ అది కంబాల్ చెరువు అనగా దండి మార్చి అన్నది మన జిల్లాలోనే కాదు ప్రతి జిల్లాలోనే ఉన్నది. అది ప్రకాశం, కర్నూలు, గుంటూరు, విజయవాడ ప్రతి జిల్లాలోనూ కూడా దండి మార్చి అన్నది కట్టారు. అది ఎవరు పంపించేది? ఇది సెంట్రల్ గవర్నమెంట్ నుండి నరేంద్ర మోడీ గారు పంపినటువంటి నిధులతో, నరేంద్ర మోడీ గారి ఆలోచనతో జరిగినటువంటిది. కానీ ఈ రోజున రాజమండ్రిలో ప్రజలకు తెలియ ఏమనుకుంటున్నారు, మా భరత్ గారు చేసేది అని అనుకుంటున్నారు. జరిగే అసలు విషయాలు ఏంటన్నది కొద్దిగా గొప్ప చదువుకున్నటువంటి ఎడ్యుకేటెడ్ పీపుల్ తప్ప అన్ఎడ్యుకేటెడ్ పీపుల్కి పాపం తెలియదండి. ఈ రోజున ఎంత 500 రూపాయలు కూలి పని చేసి 50 రూపాయలు 100 రూపాయలు లెక్క కొనుక్కుని సాయంత్రం ఇంటికి పోయి మిగతా 400తో 200 తిని 300 భార్య పిల్లలకి ఇచ్చుకుని పడుకుంటేవాడు సామాన్య కూలీనాలు చేసుకునే అటువంటి వ్యక్తి. కానీ ఈ రోజున అలా లేదు కదా. ఈ రోజున 700 రూపాయలు శాలరీ వచ్చినా లెక్కదిగా తగలేస్తున్నారు 500, ఇంకా 200 అప్పులు కట్టుకుంటున్నారు. తినడానికి తిండి కూడా ఉండట్లేదండి. దీన్ని బట్టి మన ఎన్డీఏ గవర్నమెంట్లోని పైన సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ గారు, స్టేట్ గవర్నమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, జనసేన పవన్ కళ్యాణ్ గారు వస్తేనే కానీ మన రాష్ట్రం ముందుకు పోవడానికి ఆస్కారం లేదని తెలియపరుచుకుంటున్నాను. వీళ్ళు ముగ్గురు రావాలని కోరుకుంటున్నాను. కంపల్సరీ రావాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెద్దపురం పోటీ చేస్తున్నారు. అవును, ఆయన ఎమ్మెల్యేగా అక్కడ గెలిచే అవకాశం ఉంది. 100% గెలుస్తారండి. మనం మెజారిటీ కోసం ఇంకా చెప్పనవసరం లేదు, 1,00,000 దాటే తప్ప. ఇప్పుడు ఆయన గురించి టాపిక్ వచ్చింది కాబట్టి ఒక విషయం అండి చెప్పండి. 2014లో పార్టీ పెట్టారు, కాలం పాటు ఆయన నడిపించారు. 2019లో కొన్ని కారణాలు ఆయన సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. అప్పుడు ఓడిపోయినప్పటికీ పార్టీని వేరే పార్టీలో విలీనం చేయకుండా నిలబడి తన వంతు తనగా ప్రయత్నిస్తూ ముందు చేసుకుంటూ వచ్చేది. అప్పుడు ఉన్న ప్రజాదరణ బట్టి పోల్చుకుంటే ఇప్పుడు ప్రజాదరణ ఆయన కొంచెం మెజారిటీ పెరిగింది. ఆయన సీఎం గా నిలబడిన 30-40 స్థానాల్లో గెలిచే అంత సత్తా ఉన్నటువంటి వ్యక్తి. అటువంటి స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు సడన్ గా 23 సీట్లకో 22 సీట్లకో సపోర్ట్ చేసి తనను తగ్గించుకోవడానికి కారణం ఏంటి? భవిష్యత్తులో ఆయన మీద ఏమన్నా ప్రభావం జరిగే తాను తగ్గించుకోవడానికి గల కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసి ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆయన ఒక్కల వల్ల అయితే ఏం జరుగుతుందంటే కొన్ని ఓట్లు చీలిపోతున్నాయి. ఎవరు జనసేన పార్టీ వల్ల పవన్ కళ్యాణ్ మీద ఉన్న అభిమానంతో కానీ పవన్ కళ్యాణ్ చేసే పనుల వల్ల కానీ తనకు పడే ఓట్లు తనకి ఓటింగ్ వెళ్ళిపోతుంది. ఈ నారా చంద్రబాబు నాయుడు గారి ఓటింగ్ ఆయనకి తగ్గిపోతుంది. వీళ్ళిద్దరూ కలిస్తే రాష్ట్రాన్ని ముందు ప్రగతి పథంలో నడిపిద్దామని చెప్పేసి ఇద్దరు కలిపి చేస్తున్నా కూటమిగా ఏర్పడి చేయడం జరుగుతుంది. అదే సో వీళ్ళు గెలిచే అవకాశం ఉంది, 100% గెలిచే అవకాశం ఉంది. వీళ్ళిద్దరిలో ఎవరు గెలిచే అవకాశం ఉంది? రాజమండ్రి ఇప్పటి వరకు ప్రతిసారి కూడా తెలుగుదేశమే గెలిచిందండి ఇక్కడ. ఎందుకంటే ఇక్కడ అందరూ కూడా ఎక్కువ ఎన్టీ రామారావు గారి అభిమానులు ఎక్కువ ఉన్నారండి. తర్వాత తెలుగుదేశం పార్టీని ప్రేమించే వాళ్ళు బాగా ఎక్కువ ఉన్నారండి. దాని విషయంలో మాత్రం ఇప్పుడు దాకా మాత్రం తెలుగుదేశంకి వెళ్ళడానికి ఎక్కువ. మొన్న రీసెంట్గా కూడా జగన్ గారు అంత మెజార్టీతో గెలిచినా సరే ఇక్కడ మాత్రం తెలుగుదేశమే గెలిచిందండి. రాజమండ్రి ఆదిరెడ్డి భవానీ గారు గెలిచారండి. ఇప్పుడు కూడా ఈయన నా 5 సంవత్సరాల్లో ఎంపీగా ఉన్నప్పటికీ మార్గన్ భరత్ గారు నేను ఇలా అభివృద్ధి చేశాను కదా అంటారు. ఇటువంటి తరుణంలో ఏమైనా మళ్ళీ ఆయనకి ఏమైనా గెలిచే అవకాశం ఉందా? మార్గన్ భరత్ గారికి అండి, మార్గన్ భరత్ గారికి ఆదిరెడ్డి వాసు గారికి ఈ ఎలక్షన్ అయితే కనుక చాలా టఫ్ అని చెప్పొచ్చండి. ఎందుకంటే ఆయన మార్గన్ భరత్ గారు కొంచెం ఎంపీగా ఉన్న కొంచెం అభివృద్ధి కార్యక్రమాలు అవి చేశారండి. అవి ఇప్పుడు ప్రజలకు కొద్దిగా కనబడుతున్నాయి. అంటే మామూలుగా ఈ డెవలప్మెంట్ అన్నది వేరే ఏదో ఫుడ్ హౌస్లు అని అవన్నీ చేశారు కదండి, అది కాదండి మెయిన్. మనకి మోరంపూడి ఫ్లైఓవర్ అయితే మెయిన్ అండి. ఎందుకంటే దానికోసం చాలామంది అక్కడ యాక్సిడెంట్లు అయ్యి ప్రాణాలకు చాలామంది చనిపోవడం,
అలాగే చాలా నష్టం జరిగింది, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం కూడా జరిగింది. దాన్ని మనకి అక్కడి నుంచి దానికి కొంచెం హెల్ప్ చేసింది అయితే మాత్రం పైనుంచి తీసుకొచ్చి మనకి అభివృద్ధి కనబడేలా చేసిన మార్గాన్ భర్త గారికి మాత్రం మంచిగా ప్రజల్లో మంచి పేరు ఉందండి. అలాగే ఇప్పుడు స్టేట్ వైజ్గా చూస్తే అన్న చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ఈయన జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి రేసులో ఉన్నప్పటికీ రాష్ట్ర భవిష్యత్తు కోసం నేను తగ్గి 23 సీట్లు తీసుకుని కాంప్రమైజ్ అయ్యి నేను ప్రజల కోసం నేను దిగుతున్నాను అని చెప్పి దిగిపోయాడు పవన్ కళ్యాణ్ గారు. ఇప్పుడైతే పోటీలు ఇద్దరి మధ్య ఉంది. ఎవరు ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశం? ఇప్పుడు ప్రజలు కోరుకునేది ఏంటంటే అండి, గవర్నమెంట్ కొన్ని పథకాలు ఇస్తుంది కదండి, ఇప్పుడు దాకా పథకాలు ఇచ్చిందండి. ఆ పథకాలన్నీ కూడా జనాలు తీసుకోవడానికి సిద్ధంగానే ఉన్నారు. అంటే ఆర్థికంగా మధ్యతరగతి మనుషులు చాలా ఇబ్బందులు పడ్డారండి. ఆ పడ్డప్పుడు ఏమవుతుందంటే అండి, వీళ్ళు ఇచ్చిన పథకాలు ఆ డబ్బులతోని బయట ఆ ఖర్చులకి అధికమైన రేట్లకి పోయినాయండి. వాళ్ళు ఇచ్చిన దానివల్ల ఉపయోగం లేనట్టు ఉందండి. ముఖ్యమంత్రిగా ఎవరు నిలబడతారు అని అంటే కనుక జనాలు కోరుకునేది ఏంటంటే అండి, సామాన్య ప్రజలను బాధ పెట్టకుండా ఎవరైతే పరిపాలన చేస్తారో వాళ్ళు ఉండాలని కోరుకుంటున్నారండి. వాళ్ళు వస్తే బాగుంటుందండి. అది ఎవరైనా కానీ. రాష్ట్రం విడిపోయినప్పుడు నుంచి మనకు రాజధాని అంటూ లేదు. ఎక్కడ జరగాల్సిన పనులు ఏమీ జరగకుండా మధ్యలో ఆగిపోయాయి. ఇప్పుడు వచ్చి ఎవరైనా గవర్నమెంట్ ఒక తరాన్ని ముందు తీసుకెళ్లే విధంగా ఏమన్నా ఉంటుందంట? ఎవరైనా చేయొచ్చండి, అవకాశం ఉందండి. ఒకప్పుడు ఈ పథకాలు లేవు, ఈ రోజున పథకాలు ఉన్నాయి. మొన్నటిదాకా జగన్ గారు ఇచ్చిన పథకాలు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఇస్తానంటున్నారండి. నన్ను అడిగితే కనుక ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్కి సంబంధించి అమ్మఒడి 15,000 వేస్తాను అని అంటున్నారండి. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న స్టూడెంట్స్కి కూడా 15,000 వర్తిస్తుందండి. అంటే మా అభిప్రాయం, ప్రజాభిప్రాయం ఏంటంటే మేము పార్టీలకు అతీతంగా ఉన్న మనుషులు అండి. మాకు ఆ పార్టీ అని ఈ పార్టీ అని కాదండి. అంటే మధ్యతరగతి వాళ్ళు ఎవరో కూడా మనసులో ఉన్న మాటలండి. స్కూల్ని డెవలప్ చేశారు, బాగానే ఉంది. టీచర్స్ని డెవలప్ చేస్తే బాగుంటుంది కదా సార్. మంచి చదువు, మంచి ఎడ్యుకేషన్ ఇస్తే ఖచ్చితంగా ప్రైవేట్ స్కూల్కి పంపాల్సిన పని లేదు కదా. లక్షల ఫీజులు కట్టుకుని మీరు ఇచ్చే 15,000 రూపాయలు మాకు వద్దు. మా ప్రైవేట్ స్కూల్లో చదివే చదువుని గవర్నమెంట్ స్కూల్లో ఇవ్వండి. మీరు స్కూల్ని అభివృద్ధి చేశారు, డెవలప్ చేశారు, శుభ్రం చేశారు, దానికి ఒప్పుకుంటాం. చదువులు అక్కడ కనబడట్లేదండి. అక్కడ దాన్ని ఇస్తే ఖచ్చితంగా మేము హ్యాపీగా ఫీల్ అవుతాం మధ్యతరగతి వాళ్ళం. చదువు మంచిది ఇస్తే గవర్నమెంట్ స్కూల్లో పథకాలతో అవసరం లేదండి. చదువు, విద్య అంతే కదండి. విద్య అండి, వైద్యం అండి. ఖచ్చితంగా ఎంతోమంది పేషెంట్స్ ఇదవుతున్నారండి. వాళ్ళకి మంచి ఇప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్కి, రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్తే అంతకుముందు అంత రెస్పాండ్ అవ్వట్లేదండి. అక్కడ మొన్న మా ఊళ్ళకి ఎవరికో బాగోకపోతే వెళ్ళామండి, చూస్తున్నారు కానీ పూర్తి వైద్యం అయితే అక్కడ అందట్లేదు. అలాంటిదని డెవలప్మెంట్ చేస్తే ఇప్పుడు మీరు ఎంత ఆరోగ్యశ్రీ పెట్టినా అందులో కూడా మీరు డబ్బులు కట్టాలి కదా. ఆ కట్టి డబ్బులు ఎక్కడే డాక్టర్స్ని పెట్టి అభివృద్ధి చేస్తే, మంచి డాక్టర్స్ ఉండి అందరినీ ఎక్కువ పవర్ పెంచితే ఇక్కడే జరుగుద్ది కదా అంతా. దానికి కూడా హెల్త్కే మీరు మాకు సపోర్ట్ ఇచ్చినట్టు అవుద్ది. దానికి ఆరోగ్యశ్రీలో మీరు ఇన్ని కోట్ల రూపాయలు మళ్ళీ మీరు గవర్నమెంట్ మీరు మా మీద మా భారాన్ని మీరు మొయ్యవసరం లేదు. అదే మంచి చేసే నాయకుడు ఎవరైనా పర్వాలేదండి. అది చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, జగన్ గారు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చండి. మాకు ఒకటండి, మధ్యతరగతోడు కోరుకునేది ఒకటేనండి. ప్రజాస్వామ్యం ఎప్పుడు కూడాను ఒడిదుడుకులతోని, భారంతో, ఏంటి గవర్నమెంట్ ఎలా ఉంది, మన పరిస్థితి ఏంటి ఎలా ఉంది అన్న భయంతో, లేకపోతే గొడవలతోని, అల్లర్లతోని ఉండకూడదండి. అంతా ప్రశాంతంగా ఉండాలి. అది వాళ్ళు బాగా చేస్తే వాళ్ళకే మంచి పేరు కదండి. రేపు అన్న రోజున మళ్ళీ వాళ్ళ కోసం చెప్పుకుంటాం. ఇప్పుడు పాత రాజశేఖర రెడ్డి గారి కోసం చెప్పుకుంటామండి. ఆయన చాలామందికి హెల్ప్ చేశారు. ఆరోగ్యశ్రీ పెట్టారు, 108 అంబులెన్స్లు పెట్టారు, చాలామందికి చాలా హెల్ప్ చేశారు. ఆయన ఈ రోజుకి చెప్పుకుంటున్నాం. అలాగే ముందు మన పెద్ద రామారావు గారు ఉన్నారండి, ఎన్టీ రామారావు గారు. ఆయన కోసం కూడా ఇప్పటికీ అందరూ దేవుళ్ళ కొలుస్తున్నారండి. ఆ రకమైన పరిపాలన అలాంటి మనుషులు చేసి ఒక పరిపాలన దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్న నాయకులు కూడా బాగా చేస్తే అందరికీ మంచి పేరు వస్తుందండి. రేపు అన్న రోజు నీ భావితరాలకు కూడా వాళ్ళు మేము చెప్పుకోవడానికి బాగుంటుంది. ఇప్పుడు అది ఆదిరెడ్డి వాసు గారు అవ్వచ్చండి, మార్గాన్ భరత్ గారు అవ్వచ్చండి. ఇక్కడ ఎవరో చెడ్డోళ్ళు లేరండి. అలాగని ఎవరిని కూడా పలానా ఏళ్ళు చేస్తే బాగుంటుందని ఏమి లేదండి. ఎవరైనా బాగా చేసిన వాళ్ళు ఎవరైనా ఉండాలండి, అందరూ ఉండాలి. మార్గాన్ భరత్ గారికి మంచి పేరు ఉంది, ఆదిరెడ్డి వాసు గారికి, ఆదిరెడ్డి అప్పారావు గారి దగ్గర నుంచి కూడా మంచి పేరు ఉందండి. అందరూ ఎవరైనా సరే పోటీ అన్నది ఉంటుందండి. కానీ ఓడిపోయినంత మాత్రాన ఎవరో తక్కువ కాదు, గెలిచినంత మాత్రాన ఎవరో ఎక్కువ కాదండి. అందరూ సమానమే, అందరికీ గౌరవం ఉంటుందండి ప్రజల్లోని. ఎవరో ఎవరిని కూడా తక్కువగా చూడరు.
అలాగా కొంత రాజమండ్రి పరిస్థితి ఎలా ఉందంటే ఈ కొద్దిగా ఆగడాలు, బ్లేడ్ బ్యాచ్లని, గొడవలని, గందరగోళాల కింద ఉందండి. అలాంటివి లేకుండా అలాంటి వాటిని కొంచెం తగ్గించి లా అండ్ ఆర్డర్ని కరెక్ట్గా చేసేయండి. పోలీసులకి ఇచ్చే పవర్స్ పోలీసులకి ఇస్తేయండి, వాళ్ళు చూసుకుంటారండి. ఏ పొలిటీషియన్ అయినా సరే ఇలాంటి కుర్రోళ్ళని, ఇలాంటి అల్లర్లు చేసే వాళ్ళని సపోర్ట్ చేయకుండా ఉంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తారండి. వాళ్ళని మనం డిస్టర్బ్ చేయకుండా ఉంటే అండి డిపార్ట్మెంట్ చేయాల్సిన పని డిపార్ట్మెంట్ చేస్తుందండి. ఆ విషయంలో మాత్రం రాజమండ్రి డిపార్ట్మెంట్ బాగా పనిచేస్తుందండి. కానీ కొంచెం పొలిటీషియన్స్ ఎవరో సపోర్ట్ ఇవ్వకుండా ఉంటే వాళ్ళ పని వాళ్ళు చక్కగా చేస్తారండి. పాపం డే అండ్ నైట్ కూడా వర్క్ చేసి మనందరి కోసం వాళ్ళు చాలా నిద్రాహారాలు మాని కూడా మన కోసం చాలా ఎఫెక్ట్ పెడుతున్నారండి. మనం పోలీస్ డిపార్ట్మెంట్కి ఇచ్చే ఇది మనం డిపార్ట్మెంట్కి ఇస్తే చాలా బాగుంటుందండి. అవును సార్.